మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు అని, వీటిని ఈ నెల 18న గవర్నర్కు సమర్పిస్తాము అని పేర్కొన్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను, వైద్య విద్యను దోచుకునే ఈ దోపిడీకి వెంటనే తెరపడాలి అని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. దీంతో కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైందిగా అభివర్ణించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన, ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతాయన్నారు. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను పనంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ 1 కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారని చెప్పారు వైఎస్ జగన్. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచిందన్నారు వైఎస్ జగన్. సేకరించిన 1 కోటి సంతకాల పత్రాలు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరాయని, అక్కడి నుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్ గారికి అధికారికంగా సమర్పిస్తామన్నారు. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుందని పేర్కొన్నారు. కోటి సంతకాల ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ జగన్. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేటుకు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైందన్నారు. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలల్ని అమ్మేయాలన్న ఆయన ప్రభుత్వాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను 1 కోటి మంది ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారని, ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్.